కాంట్రాక్ట్ పోస్టుల నుండి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సిహెచ్ఓల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన సిహెచ్ఓలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సర్వేలు, ఆరోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, వివిధ వ్యాధులపై సర్వేలు అన్ని తామే చేస్తున్నామని తెలిపారు. జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు ఇక్కడ 594 సిహెచ్ఓస్ ఉంటే అందులో 450కి పైగా వచ్చారంటే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలి. మాకున్న మేము ఇస్తున్న సర్వీసెస్ ఏంటి, ఏఎన్సీ అవని, పిఎన్సీ అవని, ఎన్సీడీసీడీ అవని, ఆర్బీఎస్కే అవని, లెప్రసీ కేసులు అవని, ఎయిడ్స్ కేసులు అవని, ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి తిరుగుతూ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో అయినా ఈ గవర్నమెంట్లో అయినా ప్రతి సర్వీస్ ఇస్తున్నాము. న్యాయమైన డిమాండ్ల కోసమే మేము అడుగుతున్నాము. మాకున్న గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్కి మా వాళ్ళు 350 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ రెగ్యులరైజ్ కావాలి. 180+ క్యాడర్స్ ఉన్న ఎన్హెచ్ఎంలో అందరికీ హైక్ ఇచ్చి ఓన్లీ ఒక్క సిహెచ్ఓ క్యాడర్స్ ఏం తప్పు చేశారండి, మా ఒక్కరినే వదిలేశారు. అలాగే గైడ్లైన్స్ ప్రకారం 5% ఇంక్రిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఇయర్కి ఒక్క బ్యాచ్కి కూడా 1% ఒక్క రూపాయి కూడా పెరగలేదు. మేము సిహెచ్ఓస్గా ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినందుకు కారణం అండి, మా కడుపులు కొడుతున్నారండి. చెప్పాలంటే మా కడుపులు కాలి ఈరోజు ఇంత ధైర్యం చేసి ఈ రోడ్డు మీదకి రావడం జరిగిందండి. ఏంటి అని అంటే మేము సిహెచ్ఓగా గత 6 సంవత్సరాల నుండి ఈ స్టేట్లో మొత్తం త్రూఅవుట్ స్టేట్లో పనిచేస్తూ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా రూట్ లెవెల్ నుండి ఈ రోజున ప్రతి ఒక్క ప్రోగ్రామ్ స్టేట్ నుండి సెంట్రల్ నుండి వచ్చిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో సిహెచ్ఓస్ ఎంఎల్హెచ్పి అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మమ్మల్ని వాడుకుంటున్నారు. మా సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు. కానీ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాల్ని మేము ప్రశ్నించాలని చెప్పి ఈ రోజున ఈ స్టాండ్ తీసుకొని ఈ శాంతియుత నిరసనలు అనేది చేస్తున్నామండి. ఎవరు ఏ క్యాడర్ అయినా కానీ, ఏ కార్మికుడైనా కానీ, ఏ ఉద్యోగస్తుడైనా కానీ రూపాయి పెరుగుతుంది. కానీ మా క్యాడర్లో ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా పెరగట్లేదు. దానికి అనుగుణంగా మేము గత గవర్నమెంట్ 2 సార్లు చేసాం, ఈ గవర్నమెంట్లో ఒకసారి చేసాం. అందుకనే మాకు ఇన్సెంటివ్స్ కూడా శాలరీతో పాటు విడుదల చేయాలి. తర్వాత ఆయుష్మాన్ ఆరోగ్య మందుల్లో రెంటల్లో తీసుకుంటూ కూడా రన్ చేస్తున్నాం. దానికి రెంటలు వెంటనే బకాయిలు విడుదల చేయాలి. ట్రాన్స్ఫర్లు కూడా వెంటనే మాకు పాలసీ ఇది ఇచ్చి మా సిహెచ్ఓని కొంచెం వాళ్ళ అనుగుణంగా వాళ్ళు చేసే ప్లేసుల్లో కొంచెం చేర్చేలా చేయాలి. దాంతో